బెంగళూరులో 210 రూపాయలకి ఎంత అన్నమైన తినచ్చండి. అంతేకాకుండా కోడి కూర, చికెన్ వింగు, లాలీపాప్, 2 పూరీలు, పప్పు, పెరుగు, రసము ఇస్తా ఉన్నారు. చిన్న పని ఉంటే బెంగళూరులో జయానగర్ దాకా వెళ్తే తెల్లారుజాముగా వెజ్జాడు తింటాంలే అనేసా నాన్ వెజ్ టిఫిన్స్ కోసం ఎతకతా ఉంటే ఇప్పుడు కనిపించిందయ్యా ఈ హోటల్. దీని పేరు వచ్చేసి లడ్డు బాయ్ ఫుడ్స్ అంట. నేను రకరకాల దోశలు తిన్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు చికెన్ లెగ్ పీస్ దోశ తినిలా. ఆ దోశ పైన బాగా చికెన్ మసాలా బాగా వేసి దానిపైన ఒక లెగ్ పీస్ వేసినాడు. దోశ ఆడ సరిపోతుందా అందుకని చెప్పేసా చికెన్ కీమా దోశ, చికెన్ మసాలా దోశ చెప్పిన. చికెన్ కీమాలో బాగా ముక్కలు వచ్చాయండి. ఈ చికెన్ కీమా దోశ అయితే పల్లె ఉందండి, స్పైసీగా. ఒక చిన్న ముక్క కూడా వదలకుండా మొత్తం తిన్నా. చికెన్ మసాలా కూడా డిఫరెంట్ ఫ్లేవర్ అండి, చాలా బాగుంది. దోశలోకి వచ్చేసి గోంగూర కూర ఇచ్చినారు కానీ చికెన్ కీమా అంట పేరు వెరైటీగా ఉండే కొద్దిగా ఇది ఒక ప్లేట్ తెప్పించుకునేసిన. ఈ హోటల్ అడ్రస్ వచ్చేసి బెంగళూరు జయనగర్ లో 9th బ్లాక్ లో ఉండి జయదేవ హాస్పిటల్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది. కొంచెం ఆకలిగా ఉన్నిందా సరే అని చెప్పేసి బగారా రైస్ విత్ బుల్లెట్ చికెన్ అంట దీన్ని చెప్పిన. ఇది తినిన తర్వాత రాగి సంగటి ముద్ద తినకపోతే బాధపడుతుంది అని చెప్పేసి ఒక రాగి సంగటి ముద్ద కోడి కూర తెప్పించుకొని తినేస్తే ఎక్కువగా లడ్డుగాడి కోడి పొలావ్ తింటా ఉంటారు. దాని టేస్ట్ కూడా చూసేద్దామనేసా అది కూడా తోసేస్తే లోపలికి. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో మంచి ఆటగాడు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళ పేరెంట్ కమెంట్ చేసి వాళ్ళకి రీల్ షేర్ చేయండి. నైట్ హల్వా అంట ఈ హోటల్లో మాత్రమే దొరుకుతుంది. గాని తింటే ఇంకా జాతరే అంట.